అది మీరు మెడికల్ షాప్లో పోయి నాకు కాళ్ళు వస్తుంది, నాకు కడుపు నొస్తుంది, నాకు కన్ను వస్తుంది, నాకు చేయి కూస్తుంది అని మరి మందులో పోతుర్రా? గిన్నె ఉంది, నకిలీ మందులు తయారవుతున్నాయట. మరి అసలు పడితే మరి ఆఖరికి వస్తారు కదా పానాలకి 30 అవుతున్నాడు. నువ్వు మందుల కానీ పోతే జర్ర చూడు ఏం కథ నడుస్తుందో. అమ్మో వీళ్ళ కడుపు గాల, వీళ్ళ కడుపు వచ్చేదేగా దులుప, వీళ్ళ తల పండుగలుగా నకిలీ మందులు తయారు చేసి జనాల పానాలతోటి ఆటలాడుకుంటారులా. వీళ్ళంటే పీనిగెల్లా, వీళ్ళ నడుమంతం బుద్ధులు పాడువాడ. రామచంద్ర బషీరాబాదు పిఎస్ పరిధిలో దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఓఎస్టీ మేడ్చల్ డ్రగ్ కంట్రోల్స్ బషీరాబాద్ పోలీసులు దాడి చేసిరటనులా. అబ్బా 50 లక్షల విలువ చేసే నకిలీ మందులు మిషనరీని మొత్తం సీజ్ చేసి పాడు చేసిరట. చూసిర్రా? అబ్బా నేను దండం పెడితే నాయుడు. ఇక నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాలు రామకృష్ణ నిందితులటనులా. వీళ్ళు ఇంత పీనిగలగానులా. ఈ రకంగా నకిలీ మందులు తయారు చేసి ఎంతమంది పానాలు తింటారు వీళ్ళు, ఎంతమంది పొట్ట మీద కొడతారు. అబ్బా 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 పరిపాట లేక ఇక ఈ రకంగా గిట్ట దగులుబాజీ చేసి పగటేసాలేసి ఈ రకంగా జనాలను మొత్తం నిన్న ముంచుర్రులా. ఓ జనాలు ఇప్పటికే అన్నీ కల్తీ 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 కల్తీ, నీళ్ళు, పాలు, కారం, పసుపు, ఉప్పు, ప్రతి ఒక్కరి కల్తీ. ఇక ఈ రకంగా అన్నీ కల్తీ కాగా ఇప్పుడు మనిషి మెదడు కూడా కల్తీ అయింది. జర ఇప్పటికైనా మీరు ఎక్కడైనా పోతే మాత్రం జర జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మందులు తీసుకోవాలని ఇగో ఆయన పెద్ద మనిషి, ఆయన పేరు ఏం పేరు, డీసీపీ కోఆర్డినేటర్ కూడా చెప్పుకొస్తుంటుల్లా. మొత్తానికైతే నకిలీ మందుల వ్యవస్థ, నకిలీ మాఫియా, మందుల మాఫియా నడుస్తుంది అటంలో మేడ్చల్లో. జర్ర కనిపెట్టుకొని తిరుగురు అందరూ వాకుతుందట. ఈ రకంగా ఉంది కథ. పర్సెంటేజ్ 80-90% ఉంటే ఆంపుల్ కాదు, మరి 10% ఇలా డ్రగ్ ఉండి 90% ఇది ఉందంటే ఆంపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇది స్కాన్ చేస్తే మనకు అబౌట్ వస్తుంది, చేసినా కూడా అబౌట్ వస్తుంది. ఇది ఇది వేసారు ఎక్స్ట్రాగా. మరి ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళు తయారు చేయలేదు. ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళు తయారు